హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. సో ఈరోజు వీడియో టాపిక్ అయితే హెడ్లైట్స్ గురించి. మనకు ఒక కామెంట్ అయితే వచ్చింది. సో హెడ్లైట్ ఇష్యూస్ ఏమవ్వచ్చు, సో హెడ్లైట్ ఇష్యూస్ని ఎలా సాల్వ్ చేయాలని చెప్పి. సో ఈరోజు అయితే నేను దాని గురించి మాట్లాడతాను. మనకి హెడ్లైట్లో ఇష్యూ ఉందంటే మనకి చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి రెండు అని చెప్పలేము. ఎందుకంటే మనకి బల్బులో ఇష్యూ ఉండొచ్చు, లేదా కాయిల్ ప్లేట్లో ఇష్యూ ఉండొచ్చు, రెక్టిఫైర్లో ఇష్యూ ఉండొచ్చు, లేదా వైరింగ్లో ఇష్యూ ఉండొచ్చు. చాలానే ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ది మోస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మనకి హెడ్లైట్ బల్బ్ అయితే ఉంటుందో, మనకి హాలోజన్ బల్బ్ ఉంటుంది. అంటే స్టాక్ వచ్చింది, మీరు ఆల్టర్ చేయించుకుంటే కనుక ఆల్రెడీ అది ఇన్ డిఫరెంట్ కేస్. అది హెడ్లైట్లో అయితే మనకి నార్మల్గా హాలోజన్ బల్బ్ ఉంటుంది. సో ఆ బల్బుది ఫిలమెంట్ ఏదైతే ఉందో అది కట్ అయిపోతే మనకి బల్బ్ అయితే ఎలగదు. సో అది ఫస్ట్ కేజ్ అవుతుంది. అండ్ సెకండ్ అయితే మనకి రెక్టిఫైర్ ప్రాబ్లం ఉన్నా సరే అవుతుంది. మన బైక్లో మీకు తెలిసే ఉంటుంది, రెక్టిఫైర్ అంటే మన ఇంజన్ ఏసీ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో ఆ ఏసీ కరెంట్ ప్రొడ్యూస్ చేసేది మనకి డీసీ కరెంట్లో కన్వర్ట్ చేస్తుంది. మనకి ఆర్ఎక్స్లో ఏసీ కరెంట్ అయితే డైరెక్ట్ ఏసీ కరెంట్ పంపేస్తుంది. హెడ్లైట్కి అయితే ఓన్లీ బ్యాటరీ ఛార్జింగ్ అయితే డీసీ కరెంట్ అంటే కన్వర్ట్ చేస్తుంది అనమాట, ఏసీ కరెంట్ టు డీసీ కరెంట్. మనకి ఇంజిన్ కాయిల్ ఉంటుంది కదా, కాయిల్ ప్లేట్. సో ఆ కాయిల్ ప్లేట్ నుంచి వచ్చే కరెంట్ ఏదైతే ఉందో ఏసీ కరెంట్ మనకు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. లైక్ కన్సిస్టెంట్ ఉండదు. ఒకసారి 12 వోల్ట్ వస్తే ఒకసారి 20 వోల్ట్కి వెళ్తుంది. ఎక్కువ రేజ్ ఇస్తే 24 వోల్ట్ ఇంకా దాటే వెళ్తుంది. సో అది ఏసీ కరెంట్ అవడం వల్ల మనకి ఫిలమెంట్ అయితే కట్ అయిపోతుంది అనమాట. ఇన్ కేస్ రెక్టిఫైర్ పోతే కనుక, సో రెక్టిఫైర్ మంచిగా ఉంటే కనుక మనకి అది 24 వోల్ట్ వచ్చినా సరే మనకి అది కట్ ఆఫ్ చేసి 12 వోల్ట్ కింద పెడుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి కరెంట్ ఎంతైతే వెళ్ళాలో అంతే వెళ్తుంది బల్బ్కి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి బల్బ్ కట్ అవుతుంది ఫిలమెంట్. ఇది సెకండ్ కేసు. థర్డ్ కేసు అయితే మనకి బండి వైరింగ్ ఉంటుంది కదా, ఆ వైరింగ్ చెక్ చేసుకోవాలి. మీ బైక్లో వైరింగ్ కనుక లైక్ లాంగ్ టర్మ్లో యూజ్ చేస్తే కనుక కేబుల్స్ పాడైపోతాయి. లోపల వైర్స్ ఉంటాయి కదా, సో వైర్స్ లోపల కాపర్ మొత్తం పాడైపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కరెంట్ ఫ్లక్చువేట్ అవుతుంది. కరెంట్ సరిగ్గా అందదన్నమాట బండికి. అంటే మీరు బయట చెక్ చేయించుకోవాలి ఒకసారి, లేదంటే మీకు ఏమన్నా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే మీరే చెక్ చేసుకోవచ్చు ఈజీగా. ఆ బల్బ్ ఒకసారి ఓపెన్ చేసుకొని బల్బ్ బయటకు తీసుకొని ఫిలమెంట్ చెక్ చేసుకోవచ్చు. ఫిలమెంట్ కట్ అయిందంటే మీరు కొత్త బల్బ్ వేసుకోండి. ఒకవేళ లేదు ఫిలమెంట్ రెగ్యులర్గా కట్ ఆఫ్ అయిపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎక్కువ రేజ్ ఇస్తుంటే ఫిలమెంట్ కట్ అయిపోతుంది అనుకుంటే కనుక అది రెక్టిఫైర్ ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మీకు రెక్టిఫైర్ పాడైపోతే కరెంట్ ఎక్సీజ్ వస్తుంది అనమాట. సో మీకు ఇంజిన్ ఎంతైతే ప్రొడ్యూస్ చేస్తుందో కరెంట్ అంతా మీకు ఒకేసారి బల్బ్కి వెళ్ళిపోయేసరికి ఆ ఫిలమెంట్ అయితే కట్ అయిపోతుంది అనమాట. నా బైక్లో మీకు హాలోజన్ బల్బ్ చూద్దామన్నా సరే నా బైక్లో హాలోజన్ బల్బ్ లేదు, నాది ఎల్ఈడి బల్బ్ సెటప్. ఎందుకంటే నేను మొత్తం కిట్ మార్చేసాను సెల్ఫ్ స్టార్టర్ వల్ల. నాకు మొత్తం కంప్లీట్ ఆటోమేటిక్ బైక్. అయితే మీకు బైక్ స్టార్టింగ్లో లేకపోయినా సరే నాది లైట్ వెలుగుతుంది, మొత్తం ఎలక్ట్రికల్స్ అన్నీ పనిచేస్తాయి. మనకి ఇంజిన్ లోపల కాయిల్ ప్లేట్ ఉంటుంది కదా, అందులో మొత్తం 3 కాయిల్స్ ఉంటాయి. అందులో లైటింగ్ కాయిల్ ఉంటుంది, ఛార్జింగ్ కాయిల్ ఉంటుంది, అండ్ పికప్ కాయిల్ ఉంటుంది. సో మనం ఇందులో మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఏంటంటే లైటింగ్ కాయిల్. సో లైటింగ్ కాయిల్ డ్యామేజ్ అయినా సరే మనకి కరెంట్ అయితే సప్లై అవ్వదు బల్బ్కి. సో దానివల్ల కూడా బల్బు వెలగపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్గా అయితే ఇన్ మోస్ట్ కేసెస్ లైటింగ్ కాయిల్ అయితే పోదు, మనకి పోతే రెక్టిఫైర్ పోతుంది. మీరు ఈ 3 కనుక చెక్ చేసుకుంటే మీకు మోస్ట్లీ మీ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వచ్చు, లైటింగ్ ప్రాబ్లం. అండ్ మీకు బ్రైట్గా రావట్లేదు లైటింగ్ అనుకుంటే లైటింగ్ కాయిల్ అని చెప్పా కదా ఇంజిన్ లోపల ఉంటుందని, ఆ లైటింగ్ కాయిల్ మీకు బయట మెకానికల్ దగ్గరికి తీసుకెళ్తే రీవైండ్ చేస్తారనమాట. సో అది రీవైండ్ చేస్తే ఏమవుతుందంటే దానికి అవుట్పుట్ పెరుగుతుంది, దానివల్ల ఏమవుతుందంటే బ్రైట్నెస్ పెరుగుతుంది బల్బుది. లైటింగ్ గురించి ఉన్న డౌట్స్ అయితే క్లియర్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమన్నా లైటింగ్ గురించి కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ యువర్ RX Maze సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్ అండ్ రైడ్ సేఫ్.